హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మీరు తమిళలో చూసిన విధంగానే మనం స్టూడెంట్స్ అనేది జనరల్గా లాస్ట్ మినిట్ రివిజన్ కానివ్వండి, లేకపోతే 1 వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే అప్పుడు బుక్స్ పట్టుకోవడం కానివ్వండి, ఇలా చాలామంది చేస్తూ ఉంటారు, రైట్? సో ఓకే, టాపర్స్ని వదిలేయండి, వాళ్ళు ముందు మంత్స్ నుంచే చదువుతూ ఉంటారు. కానీ చాలామంది స్టూడెంట్స్ 10 డేస్ ఉంది అంటే, లేకపోతే కొన్ని వీక్స్ ఉంది అంటే కనుక అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో అలాంటి స్టూడెంట్స్కి నేను చెప్పబోయే ఏఐ టూల్స్ అనేది అసలు టాప్ నాచ్గా అయితే వర్క్ అయిపోతాయి అన్నమాట. అర్థమయ్యే ఉంటుంది. సో జనరల్గా మనము ఇంకా చదువుకోవాలి అన్నప్పుడు ఏం చూస్తాము, మనం ఏమైనా కాలేజ్లో రాసుకున్న నోట్స్ ఏమన్నా ఉందా అనేసి చూస్తాం. ఆబ్వియస్గా ఉండదు, సగం సగమే ఉంటుంది. ఆ సగం సగం చూస్తూ ఉంటే ఒక చాప్టర్ లేకపోతే ఒక యూనిట్ చదివే ప్లేస్లో ఆ కన్ఫ్యూజన్లోనే ఉండిపోతాం. సో అది వేరే విషయం, ఎలాగో నోట్స్ ఉండదు కాబట్టి. ఏమైనా పీడిఎఫ్స్ అయినా ఉన్నాయా అంటే మన దగ్గర ఉండదు, వేరే వాళ్ళతో సెండ్ చేయించుకుంటాం, సిఆర్స్తో అలా. కానీ ఆ పీడిఎఫ్ చదివే టైం కూడా ఉండదు. చూస్తే ఒక 100-300 పేజెస్ వరకు అయితే మనకైతే ఆ పీడిఎఫ్స్ ఉంటాయి. కానీ మనకు ఉండేది 1 వీకే. ఇంకా కొంతమంది ఉంటారు రేపు ఎగ్జామ్ అంటే కూడా ఈరోజు చదువుతూ ఉంటారు. కాకపోతే ఎవరైనా సరే ఈ పీడిఎఫ్ మొత్తం చదివేసి ఇలా చెప్పేసి నాకు గుర్తుండిపోయి అక్కడ రాస్తాను కదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మనకు మళ్ళీ ఆ స్కిల్ అనేది ఉంటుంది. ఎవరైనా లాస్ట్ మినిట్లో ఏదైనా చెప్పేస్తే కనుక ఈ చాప్టర్లో ఇది ఉంటుంది, ఇది అనేసి చెప్పేస్తే టాపిక్ మొత్తం ఎగ్జాక్ట్గా రాసి అంతకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాం. అలాంటి వాళ్ళకి నేను చెప్పబోయే ఏఐ టూల్స్ చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. సో అసలు లేట్ చేయకుండా ఆ ఏఐ టూల్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మైండ్ గ్రాస్ప్ అన్నమాట. ఇది ఒక ఏఐ టూల్. అండ్ తర్వాత వచ్చేసరికి స్టడీ ఫెచ్, ఇది ఒక ఏఐ టూల్. అండ్ అలాగే మనకి యూపీడిఎఫ్ అన్న ఏఐ టూల్ కూడా ఉంటుంది. అండ్ అలాగే హ్యుమాటా అన్న ఏఐ టూల్ ఉంటుంది. అండ్ అలాగే దీనికి స్క్రిబ్ అన్న ఏఐ టూల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మనకి క్విజ్లెట్ క్యూ చాట్ అనే ఏఐ టూల్ అనేసి ఉంటుందన్నమాట. సో నేను చెప్పింది మొత్తం మీకు స్పెల్లింగ్స్ ఏదన్నా అంటే ఎగ్జాక్ట్గా అదే టైప్ చేయాలి కాబట్టి మీకు ఒకవేళ లింక్స్ కావాలి అన్న కూడా నేను డిస్క్రిప్షన్స్లో మెన్షన్ చేస్తాను. సో డోంట్ వరీ. సో నేను ఇప్పుడు ఒక లిస్ట్ అనేది ఇచ్చాను, 5 to 6 లిస్ట్ అయితే ఇచ్చాను కదా అండి. సో ఇక్కడ ఈ ఏఐ టూల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో జనరల్గా మనకి ఈ వీటిలో అంటే క్విజ్లెట్ క్యూ చాట్ అనేసి ఉంది, స్టడీ ఫెచ్ అనేసి ఉంది, మైండ్ గ్రాస్ప్ అనేసి ఉంది, ఇంకా కొన్ని చెప్పాను. వీటిలో మనము జస్ట్ బ్రౌజర్స్కి వెళ్ళేసి లాగిన్ అయిపోతే చాలు. అండ్ అలాగే అక్కడ మీకు పీడిఎఫ్స్ కానివ్వండి, ఆడియోస్ ఉన్నా సరే, లేదంటే ఏదైనా యూట్యూబ్ వీడియో ఉన్నా సరే, వాటిని ఏదైనా ఒక ఫైల్ ఫార్మాట్లో ఉన్న వాటిని వీటిలో అప్లోడ్ చేస్తే చాలు. మనకి ఆన్సర్స్ రిప్లైస్ ఎలా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక యూనిట్ది పీడిఎఫ్ ఉంది అనుకుందాం. అది ఎంటర్ చేస్తే ఎవ్రీ క్వశ్చన్ గురించి లేకపోతే ఎవ్రీ టాపిక్ గురించి నీట్గా సమ్మరీ ప్రిపేర్ చేస్తుంది. అంటే సో అండ్ సో ఒక చిన్నగా బ్రీఫ్లీ అనేసి అనుకోవచ్చు. అంటే ఓవరాల్ టాపిక్ని కవర్ చేస్తూ సో అండ్ సో అనేసి మనకు ఒక సమ్మరీ ఇస్తుంది. లేదంటే మనకి ఇంకా నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసాం, దాని ఫైల్ అప్లోడ్ చేసాం. సో ఆ యూట్యూబ్ వీడియోని మొత్తం కూడా అనలైసిస్ చేసేసి ఈ ఏఐ టూల్ మనకైతే మనకి ఒక సమ్మరీ గాను, నోట్స్ గాను, అండ్ అలాగే క్విజెస్ కూడా అడుగుతుంది మనని ఆ టాపిక్స్ పైన, లేకపోతే ఫ్లాష్ కార్డ్స్ మనకి వితిన్ 10 సెకండ్స్లో మనకైతే రెడీ చేసి ఇస్తుంది. సో నేను చెప్పిన వాటిలో అన్నిట్లో కూడా మీరు అర్థమైంది కదా అండి. మనము ఏం అప్లోడ్ చేసినా సరే, ఏదైనా మీ దగ్గర పీడిఎఫ్ ఉన్నా, లేకపోతే ఆడియోస్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఇమేజెస్ ఉన్నా, లేదంటే మనం యూట్యూబ్ వీడియోస్లో చూసి ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం, దాని గురించి ఏదైనా నోట్స్ కావాలి అన్నా సరే, జస్ట్ నేను చెప్పిన 6 or 5 ఏఐ టూల్స్కి వెళ్ళేసి మీరు అప్లోడ్ చేస్తే దాని గురించి అయితే మనకైతే ఫుల్ క్లియర్ డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో అర్థమైంది కదా అండి. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆ ఏఐ టూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మైండ్ గ్రాస్ప్, ఓకే, స్టడీ ఫెచ్, యూపీడిఎఫ్ ఏఐ టూల్,
హ్యూమాటో ఏఐ టూల్, హ్యూమాటో HUMATA అనమాట, హ్యూమాటా అనేసి అనొచ్చు ఏఐ టూల్. అండ్ అలాగే మనకి లాస్ట్కి వచ్చేసరికి క్విజ్లెట్ ఏఐ టూల్, స్క్రిబ్ ఏఐ టూల్ అనేసి ఉంటుందన్నమాట. క్యూలెట్ అంటే క్యూలెట్ కాదు, క్విజ్లెట్ అనమాట. లైక్ మీరు క్విజ్ అనేసి ఎలా టైప్ చేస్తారో QUIZLET అనేసి అండ్ మళ్ళీ క్యూ చాట్ అనేసి టైప్ చేసి మనమైతే దీన్ని బ్రౌజ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఏఐ టూల్స్. వీటికి సంబంధించిన లింక్స్ మీకు ఒకవేళ ఏదైనా దొరకకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యా, సో ఇవన్నీ కూడా ఏఐ టూల్స్. ఒకవేళ మీరు లైక్ స్టూడెంట్ అయినా కానీ ఏ లైక్ పర్స్పెక్టివ్లో ఎక్కడున్నా కూడా మీరైతే లైక్ లాస్ట్ మినిట్ రివిజన్కి కానివ్వండి, అంటే అంతా వచ్చు, ఒకసారి ఏదైనా లైక్ సమ్మరీగా ఏదైనా ఉంటే రివైజ్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా ఈ ఏఐ టూల్స్లో జస్ట్ అవి అప్లోడ్ చేస్తే ఒక సమ్మరీలా అన్నీ వితిన్ లైక్ ఒక 10 minutes 20 minutesలో అలా ఫుల్ చాప్టర్స్ ఫుల్ యూనిట్స్ అన్నీ కూడా లైక్ రివైజ్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అసలు దీంట్లో మీరు ఏ ఏఐ టూల్ని యూజ్ చేద్దామనేసి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్గా మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేసిందనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో ఫీచర్స్కి వచ్చేసరికి మనకి లైక్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, మీకు లైఫ్ లాంగ్ అంటే లైక్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ మీకు ప్లేస్మెంట్స్ అసిస్టెన్సీ కూడా ఉంటుంది, కెరీర్ గైడెన్స్ కానివ్వండి, రెజ్యూమే బిల్డింగ్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో మీరు ఈ సిలబస్ అంటే ఈ ఫుల్ స్టాక్ పైథాన్ సిలబస్ కావాలి అన్నా కూడా, లేదంటే లైక్ ఈ ఫుల్ స్టాక్ ఈ కోర్స్కి సంబంధించిన డెమో అంటే ఫ్రీ క్లాస్ చూడాలి అన్నా కూడా జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయిపోండి. మీకు లైక్ ఏమైనా క్వెరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, సిలబస్ ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి అన్నా కూడా, మెయిన్గా డెమో క్లాస్ చూడాలి అన్నా కూడా కాంటాక్ట్ అయిపోతే చాలు, ఎవ్రీథింగ్ కూడా మీ ముందు ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫ్రీ ఫీల్ టు కామెంట్.